ఓం శాంతి. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగ దినోత్సవము. మరి ఈరోజు యోగా డే మనం కేవలం ఈరోజు మాత్రమే సెలబ్రేట్ చేసుకుందామా? మనమందరము జీవిత శైలినే ఒకవేళ యోగి జీవిత శైలిగా, యోగి లైఫ్ స్టైల్గా మార్చుకుంటే ఎలా ఉంటుంది? తప్పకుండా బాగుంటుంది కదా. యోగము అనేటువంటి శబ్దము యుజ్ అనేటువంటి సంస్కృత శబ్దం నుండి వచ్చింది. యుజ్ అనగానే సంబంధము అనే అర్థము, కనెక్షన్ అనే అర్థము. కాబట్టి దేంతో నా సంబంధం ఉంది అనేటువంటి దానిపైన నా జీవితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. వాస్తవంగా చూసినట్లయితే కేవలం మనం ఏవైతే ప్రాణాయామాలు, ఆసనాలు, క్రియలు ఏవైతే చేస్తున్నామో వీటినే యోగా అని అంటారా? లేదు, వాస్తవంగా అంతకంటే ఎక్కువనా? తప్పకుండా యోగా అంటే శారీరక క్రియలు, ఆసనాలు, శరీరాన్ని చాలా మంచిగా ఉంచడానికి ఎక్సర్సైజెస్ ఏవైతే చేస్తామో ఇవన్నీ చాలా తప్పనిసరి. కానీ దానికంటే ఎక్కువగా మన మానసిక స్థితి ఎలా ఉంది అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. అవునా? ఎందుకు అంటే శారీరకంగా ఈరోజు మనం ఎన్నో క్రియలు, ఆసనాలు అన్నీ చేసినప్పటికీ కూడా ఇంకా ఎన్నో రోగాలు ప్రపంచంలో ఉన్నాయి. ఎందుకని? వాస్తవంగా కేవలం శారీరకంగా తయారైనటువంటివే కాదు ఈ రోగాలు, దాని యొక్క సంబంధం మనస్సుతో చాలా ఉంది. అందుకనే యోగా అంటే నా యొక్క కనెక్షన్ మొట్టమొదట ఎక్కడుంది అంటే నా సంబంధం నా మనస్సుతోటి, అంటే నా యొక్క ఫీలింగ్స్, నా యొక్క ఎమోషన్స్ తోటి ఉంది. సో ప్రతిసారి నేను సంకల్పం చేసినప్పుడు నా ఫీలింగ్స్ అనేటువంటివి, నా ఎమోషన్స్ అనేటువంటివి, నా ఐడియాస్ అనేటువంటివి చేంజ్ అవుతూ ఉన్నాయి. సో మొదటి సంబంధం నా యొక్క మనస్సుతో ఉంది. రెండో సంబంధం నా యొక్క శరీరంతో ఉంది. అవునా? ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నామో దాని అనుసారంగా శరీరం కూడా తయారవుతుంది. ఎలాంటి ఆలోచనలతో మనం ఏదైనా చేస్తున్నామో ఆ ఆలోచన ప్రభావము శరీరం పైన కూడా ఉంటుంది. అందుకనే ఈరోజు రోగాలు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి అని అంటే ఆలోచనల ప్రభావం అనేటువంటిది శరీరం పైన చాలా ఉంది. అందుకనే రోగం బాగా అవుతోంది, మనం ఎన్నో మెడిసిన్స్ తీసుకుంటున్నాము, బయాప్సీలు చేస్తున్నాము, లేదు ఆపరేషన్స్ చేస్తున్నాము, కానీ మళ్ళీ ఎందుకు రోగాలు వస్తూ ఉన్నాయి అని అంటే వాస్తవంగా శారీరకంగా వచ్చింది కాదు, నా యొక్క ఆలోచనల ప్రభావము, నా మనస్సు యొక్క ప్రభావం శరీరం పైన పడుతోంది. మూడోది నా యోగం నా సంబంధాలతో, అంటే నేను ఏవైతే సంకల్పాలు చేస్తూ ఉన్నానో, ఎలా అయితే ఉన్నానో దాని సంబంధం నా చుట్టూ ఉన్న వారిపైన ఉంటుంది. ఎవరి గురించి అయితే ఆలోచనలు చేస్తున్నామో అవి తప్పకుండా వారి దగ్గరికి కూడా చేరుతూ ఉన్నాయి. అంటే నా సంబంధం నా యొక్క రిలేషన్షిప్స్తో ఎలా ఉంది. నాలుగోది నా యొక్క యోగము ఈ ప్రపంచ వాతావరణం పైన, విశ్వంలో ఉండేటువంటి మానవాళి పైన కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఉండేటువంటి వాతావరణం ఎలా ఉంది అనేటువంటిది కూడా తప్పకుండా నా యొక్క మానసిక ప్రభావంతోనే ఏర్పడుతోంది. అంటే మానవుడు ఈ 4 సంబంధాలతో ప్రతి సమయము జీవిస్తూనే ఉన్నారు. మరి రోజు ఈ 4 సంబంధాలు ఎలా ఉన్నాయి, 4 యోగాలు ఎలా ఉన్నాయి? నాతో నా యోగం కానీ, నా శరీరంతో యోగం కానీ, లేదు నా సంబంధీకులతో యోగం కానీ, లేదు విశ్వంతో నా యోగం కానీ. మరి మానవాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రభావం ఎలా చేరుతుంది? అందువల్లనే శారీరకంగా చేరకపోయినా కానీ మానసికంగా నా ఆలోచనల ప్రభావం చేరుతుంది. సో దీనికోసమే సహజ రాజయోగం అనేటువంటిది చాలా అవసరము. సహజ రాజయోగము అనగానే పేరులోనే తెలుస్తుంది, సహజంగా అంటే చాలా ఈజీగా చేసేటువంటిది. రాజయోగము, రాజా ఈజ్ ద కింగ్, ద సౌరెన్, రాజు, మాలిక్, అధిపతి. దేనిపైన అధిపతి? ఈరోజు చుట్టూ ఉన్న వాళ్ళపైన ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాం, కానీ నా మనస్సు, బుద్ధి పైన, లేదు నా శారీరక ఇంద్రియాలపైన ఎంత నిగ్రహం ఉంది, ఎంత ఆధిపత్యం అనేటువంటిది ఉంది? తప్పకుండా రాజా, ద కింగ్ అనగానే మొట్టమొదట నా శరీరం పైన నేను రాజుగా ఉండటము. అంటే ఏదైతే నా పంచ కర్మేంద్రియాలు ఉన్నాయో వాటన్నిటిపైన నేను అధికారిగా ఉన్నానా, లేదు బానిసగా ఉన్నానా? చూసేదానిపైన, వినేదానిపైన, తినేదానిపైన, మాట్లాడేదానిపైన, చేసే కర్మలపైన
బానిసగా అయిపోయానా, లేదు ఆధిపత్యాన్ని వహిస్తున్నానా? ఏది చెయ్యాలో, ఏది చూడాలో, ఏది మాట్లాడాలో, ఏది వినాలో, ఏది తినాలో వాటిపైన ఆధిపత్యం ఉంచటం. మొట్టమొదట శారీరకంగా నేను రాజుగా ఉండటం, నా శరీరం పైన నేను రాజుగా ఉన్నాను. మరి రెండోది నా మనస్సు, బుద్ధి, సంస్కారాలు, ఆత్మ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా భావాలు ఎలా ఉన్నాయి, భావనలు ఎలా ఉన్నాయి, నా నిర్ణయాలు ఎలా ఉన్నాయి, నా కర్మలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఆత్మ యొక్క సూక్ష్మ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆధిపత్యము. కాబట్టి రాజయోగము స్వయం పైన స్వయం నిగ్రహాన్ని తీసుకొని రావడానికి, కంట్రోల్ని పెంచుకోవడానికి, వీటిని మంచి మార్గంలోకి తీసుకొని వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. దాంతో ఈ శరీరం కూడా తప్పకుండా నిరోగిగా అవుతుంది. కాబట్టి ఈరోజు కేవలం యోగము అని అంటే శారీరక ఆసనాలు, హఠయోగం ఒకటే కాదు, మనస్సుని కూడా ఒక మంచి విధంగా మలుచుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము. మరి యోగి లైఫ్ స్టైల్ అని అంటే, యోగి జీవన శైలి అంటే ఏంటి? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అందరము యోగులమే. అంటే మన సంబంధం, మన యొక్క కనెక్షన్ ఎవరో ఒకరితో ఏదో ఒక దాంతో ఉంది. సో ఇప్పుడు సరైనటువంటి సంబంధాన్ని జోడించటం, ఉదయం లేచినప్పటి నుంచి దేంతో నా రోజుని ప్రారంభిస్తున్నాను. ఎందుకంటే అంటూ ఉంటాం, ఉదయం లేచిన వెంటనే ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, ఎలా అయితే ఉన్నామో అది పూర్తి రోజంతా కూడా అలాగే జరుగుతుంది అని. సో ఉదయం లేచిన వెంటనే ఒక 15-20 నిమిషాలు పరమాత్మ స్మృతితో, ఆత్మ యొక్క తండ్రి అయినటువంటి పరమాత్మ స్మృతితో మనం మొదలుపెట్టినట్లయితే పూర్తి రోజంతా ఆ స్మృతి యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అందుకని ఈరోజు అంటూ ఉంటారు, ఉదయం లేవంగానే గాడ్ని స్మృతి చేయండి. జీఓడి గాడ్కి బదులుగా ఈరోజు మానవాళ్ళందరూ కూడా పెట్స్, డిఓజీ డాగ్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే ఉదయం ఏ సంకల్పాలతో అయితే మీ రోజున స్టార్ట్ అవుతుందో, పాజిటివ్ సంకల్పాలు, పరమాత్మ స్మృతి, కాన్ఫిడెన్స్ని నింపుకునేటువంటి ప్రయత్నము, శాంతి, ప్రేమ, ఆనందంతో పరమాత్మ నుండి మనల్ని మనం ఛార్జ్ చేసుకోవడము, ఇవన్నీ చేస్తూ మన రోజుని మొదలుపెట్టాలి. ఆ తర్వాత మరి ఆధ్యాత్మిక జ్ఞాన పఠనము, ఉదయం లేచిన వెంటనే మొబైల్తో, లేదు న్యూస్ పేపర్తో, లేదు ఇంట్లో జరిగినటువంటి విషయాలతో, నిన్న జరిగిన విషయాలతో, లేదు గడిచిపోయిన విషయాలతో నా సంబంధం కాకుండా, నా యోగం కాకుండా జ్ఞాన యోగం అనేటువంటిది చేద్దాము. ప్రతిరోజు కొద్ది సమయము పరమాత్మ యొక్క మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మని ఎంపవర్ చేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, మంచి విషయాలతో నా యొక్క మనస్సుని నింపుకోవడము. ఆ తర్వాత ఫిజికల్ యోగా, హఠయోగం ఏదైతే చేయాలో, శారీరకంగా క్రియలు, లేదు ఆసనాలు, ఎక్సర్సైజ్లు, ప్రాణాయామాలు, ఇవన్నీ తప్పకుండా చేయాలి. ఆ తర్వాత రోజంతా కూడా కర్మయోగము, అంటే మనం పనులు చేస్తూ ఉంటే కూడా నా యోగం ఎటువైపు జోడింపబడి ఉంది అనేటువంటిది కొంచెం చెక్ చేసుకోవాలి. అంటే కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా నా మానసిక స్థితి ఎలా ఉంది? ఒకవేళ మనసు గందరగోళంగా, కోపంగా, చికాగ్గా ఉంది అని అనుకోండి, అప్పుడు నా కర్మల పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది. అందుకనే యోగాన్ని గురించి చెప్పడం జరిగింది. యోగః కర్మసు కౌశలం. యోగం చేసేటువంటి వారు వారి యొక్క కర్మల్లో కుశలత్వాన్ని, అంటే ఎఫిషియన్సీని తీసుకొని వస్తారు అని. కాబట్టి కర్మయోగాన్ని చేద్దాము. ఆ తర్వాత భోజనం చేసేటువంటి సమయంలో కూడా ఎలా ఉన్నామనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఎలాంటి భోజనమో అలాంటి శరీరము, ఎలాంటి భోజనమో అలాంటి మనస్సు తయారవుతుంది. యాజ్ యూ థింక్ సో షాల్ యూ బికమ్ అని అన్నారు. ఇంకొకటి, యాజ్ ఈజ్ యువర్ ఫుడ్ సో ఈజ్ యువర్ మైండ్. ఎలాంటి భోజనమో అలాంటి మనస్సు తయారవుతుంది. కాబట్టి మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోవాలి అని అంటే యోగి భోజనం అనేటువంటిది చాలా అవసరము. అంటే ఏ భోజనాన్ని తీసుకుంటే నా ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటిది కొద్దిగా చూడాలి. ఎందుకు అనంటే మనం వంట వండేటప్పుడు, లేదు తినేటప్పుడు కూడా ఎలాంటి భావాలతో, భావనలతో తింటామో అలాంటి విధంగానే శరీరం తయారవుతుంది. మీరు వంట వండేటప్పుడు ఏ దాని గురించి ఆలోచిస్తూ, ఎలాంటి చికాకుతో, లేదు కోపంతో, నేనే చెయ్యాలా అనేటువంటి ఒక హెల్ప్లెస్నెస్తో వంట వండితే తప్పకుండా ఎదుటి వాళ్ళపైన కూడా, వారి మనస్సు పైన కూడా ఈ భోజనం యొక్క ప్రభావం పడుతుంది.
కాబట్టి సాత్వికమైనటువంటి భోజనము అంటే కేవలం న్యూట్రిషియస్ డయట్ ఒకటే కాదు, వంట వండేటప్పుడు ఎలాంటి విధంగా నేను వండుతూ ఉన్నాను, ఎలాంటి ఫీలింగ్స్తో వండుతూ ఉన్నాను, ఎలాంటి ఆలోచనలతో వండుతున్నాను, చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇంకా రోజంతా చేసేటువంటి పనులు ఎలాంటి పనులు చేస్తూ ఉన్నాను, దాంతో నా సంపాదన జరుగుతోంది. ఎలాంటి ధనమో అలాంటి జీవితం అనేటువంటిది తయారవుతుంది. కాబట్టి సాత్విక ధన సంపాదన, దుఃఖం పెట్టి కష్టం పెట్టి ఇతరులని వారి ఉసురు పోసుకొని మనం ఏదైతే సంపాదిస్తామో అది తప్పకుండా రోగాలని తీసుకుని వచ్చేటువంటిది, లేదా సంబంధాల్లో సుఖం లేనటువంటిది, ఆనందం లేనటువంటి జీవితాన్ని తయారు చేసే ధనం ఉంటుంది. కాబట్టి మీ ఇంటికి వచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో అది మంచి ఆలోచనలతో, మంచి కర్మలతో, లాభాల కోసం లోభంతో ఈరోజు ఎన్నో దుఃఖాలు ఇస్తూ తీసుకున్నటువంటి ధనం తప్పకుండా దుఃఖాలనే తీసుకుని వస్తుంది. ఇది కర్మ రహస్యం. దీన్ని కాస్త లోతుగా అర్థం చేసుకొని మన దగ్గర వచ్చేటువంటి ధనం కూడా సాత్విక ధనము, సత్య ధనాన్ని తీసుకుని వచ్చేటువంటి కర్మలు చేద్దాము. మరి లాస్ట్ పడుకునేప్పుడు, రాత్రి పడుకునేటువంటి సమయంలో ఏ విధమైనటువంటి నిద్రపోతున్నాను, యోగ నిద్ర అని అంటున్నాము యోగా ప్రాక్టీసెస్లో. అంటే రాత్రి పడుకునే ముందు నా మనసుని పూర్తిగా క్లీన్ చేసుకొని, మనసులో ఉండేటువంటి ఈరోజు గడిచినటువంటి భావాలన్నింటినీ రేపటికి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా, నెగటివిటీని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా వీటన్నిటిని క్లీన్ చేసుకొని పరమాత్మ యొక్క స్మృతిలో కొంచెం స్వ అధ్యయనము లేదు ఆత్మ కళ్యాణం కోసం మంచి విషయాల్ని చదువుతూ రాత్రి పరమాత్మ ఒడిలో పడుకోవడము. ఇది యోగి జీవిత శైలి. కాబట్టి మనందరము జ్యోతిర్బిందు స్వరూప ఆత్మలు. పరమాత్మతో ఒకవేళ మొదట్లో మనం అనుకున్నాం 4 యోగాలు అని. 5వ యోగం ఏంటి, ముఖ్యమైనటువంటి యోగం అంటే ఏంటి, నా యొక్క సంబంధం పరమాత్మతో ఉండేటువంటిది రాజయోగము. ఒకవేళ ఆ యోగం అంటే ఈ 5వ యోగం నా సంబంధం పరమాత్మతో ఎలా అయితే చక్కగా ఉంది అని అంటే మొదట చెప్పుకున్న 4 యోగాలు సరిగ్గా ఉంటాయి. ఒకవేళ మనం ఇలాంటి యోగాన్ని చేసినట్లయితే, ఇలాంటి జీవన శైలిని మనం మనదిగా చేసుకున్నట్లయితే మన జీవితం రోగాల నుండి ముక్తులుగా, చాలా ఆనందంగా, సంతోషంగా, ప్రతి ఒక్కరితో మన్ననలు పొందే విధంగా, మనశ్శాంతితో సంతృప్తిగా జీవితాన్ని గడపగలుగుతాం. ఇదే భారతదేశం యొక్క యోగం అనండి, యోగ అనండి. అంటే ఆసనాలు, క్రియలు, శారీరక వ్యాయామాలు ఏవైతే ఉన్నాయో వాటికి, మరియు సహజ రాజయోగము, ఆధ్యాత్మిక చింతన, ఈ 2 కూడా ఇక్కడే మొదలయ్యాయి. ఇలాంటి భారతదేశంలో పుట్టినటువంటి మనమందరము కూడా, అలాంటి పరమాత్మ సంతానమైనటువంటి మనమందరము కూడా ఇలాంటి చక్కటి యోగి జీవిత శైలిని అమలుపరచాలనేటువంటి ఉద్దేశంతో మీ అందరూ ఇలాంటి యోగా డేని జరుపుకొని ప్రతిరోజును ఒక యోగా డేగా జరుపుకున్నట్లయితే మానవాళి అంతా కూడా చాలా సుభిక్షంగా, సుఖశాంతివంతంగా ఉంటుంది అనేటువంటి ఒక బంగారు కళను సాకారం చేసే సంకల్పంతో మరొకసారి మీ అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. ఓం శాంతి.